సెగ్మెంటేషన్ ఆర్కిటెక్చర్ చూద్దాం. సెగ్మెంట్స్ అని ఎక్కడ స్టోర్ అవుతాయి? లాజికల్ అడ్రస్లో స్టోర్ అవుతాయి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. లాజికల్ అడ్రస్లో రెండు టూపుల్స్ ఉంటాయి. ఒకటి ఇంతకుముందు నేను ఏం చెప్పినంటే సెగ్మెంట్ నేమ్ అని చెప్పిన, యాక్చువల్లీ సెగ్మెంట్ నెంబరు ఆఫ్సెట్ ఉంటుంది లాజికల్ అడ్రస్లో. ఇంకా సెగ్మెంట్ టేబుల్ ఏముంటాయంటే పాయింట్ వైడ్ అవుద్దాం. సెగ్మెంట్స్ చూడాలి, అన్ని ఇంటర్కనెక్టెడ్ సెంటెన్సెస్. ఫస్ట్ ఏంటిది? సెగ్మెంట్స్ అన్ని లాజికల్ అడ్రస్లో స్టోర్ అవుతాయి. ఓకే, ఇప్పుడు లాజికల్ అడ్రస్కి టూ టూపుల్స్ ఉంటాయి. ఒకటి సెగ్మెంట్ నంబరు, దాంతోపాటు సెగ్మెంట్ ఆఫ్సెట్ ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది సెగ్మెంట్ టేబుల్ గురించి మాట్లాడుకున్నాం. సెగ్మెంట్ టేబుల్ రెండు ఉంటాయి అన్నమాట, రెండు డైమెన్షన్స్ ఉంటాయంట ఫిజికల్ అడ్రస్కి. ఏంటి? ఒకటి బేస్, ఇంకోటి లిమిట్. బేస్ ఏం చేస్తుంది? ఏదైతే స్టార్టింగ్ ఫిజికల్ అడ్రస్ ఉంటుందో దాన్ని కంటైన్ చేస్తుంది. ఇప్పుడు సపోజ్ ఇది ఒక సెగ్మెంట్ టేబుల్ అనుకున్నాం అనుకో, ఇక్కడ మన బేస్ ఉంది, ఇక్కడ ఒక మన లిమిట్ ఉంది. బేస్ ఏం చేస్తుంది అంటే అయితే ఫిజికల్ అడ్రస్ యొక్క స్టార్టింగ్ ఫిజికల్ అడ్రస్ ఉంటుందో సెగ్మెంట్ యొక్క స్టార్టింగ్ ఫిజికల్ అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది. ఇక లిమిట్ వచ్చేసి ఆ సెగ్మెంట్ యొక్క దానికంటే ఒక లెంత్ ఉంటుంది కదా, ఆ లెంత్ని స్టోర్ చేసుకునేది లిమిట్. ఓకే, దాంతోపాటు సెగ్మెంట్ టేబుల్ బేస్ రిజిస్టర్ అని ఉంటుంది, దాన్ని STBR అనొచ్చు. ఇదేం చేస్తుందంటే పాయింట్స్ టు సెగ్మెంట్ టేబుల్స్ లొకేషన్ ఇన్ ద మెమరీ. ఓకే, ఈ బేస్ రిజిస్టర్ ఏం చేస్తుంది? సెగ్మెంట్ టేబుల్ బేస్ రిజిస్టర్ ఎక్కడైతే మన సెగ్మెంట్ టేబుల్ లొకేషన్ ఉంటుందో దాన్ని పాయింట్ చేస్తుంది. లొకేషన్ ఇన్ మెమరీ. పాయింట్స్ టు అయితే సెగ్మెంట్ టేబుల్ ఎక్కడ ఉంటుంది? మెమరీలో ఉంటుంది కదా. సో ఏ లొకేషన్ ఉంది ఆ సెగ్మెంట్ టేబుల్ అనేది పాయింట్ చేసేది సెగ్మెంట్ టేబుల్ బేస్ రిజిస్టర్. ఇక లాస్ట్కి వచ్చేసరికి మనకి ఇంకొక ఇవన్నీ కాంపోనెంట్స్ ఆర్కిటెక్చర్లో థర్డ్ సెగ్మెంట్ టేబుల్ లెంత్ రిజిస్టర్. ఈ లెంత్ రిజిస్టర్ ఎన్ని నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ యూజ్ చేశారు ప్రోగ్రాంలో. ఒక ప్రోగ్రామ్ అనేది ఏం చేస్తుంది అంటే డివైడ్ అవుతుంది నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ లెక్క. సో ఎన్ని నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ యూజ్ చేశారు ఆ ప్రోగ్రామ్ చెప్పేది సెగ్మెంట్ టేబుల్ లెంత్ రిజిస్టర్ అనమాట. దాంతోపాటు దీనిలో ఏముంటుందంటే సెగ్మెంట్ నెంబర్ S ఈ లీగల్ అనమాట. ఎప్పుడు S ఈస్ లెస్ దెన్ అయితే లెంత్ అనుకుంటాము, దానికంటే తక్కువ ఉంటే అది S అనేది లీగల్. ఓకే, ఇంకా మనము ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక సెగ్మెంటేషన్ ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది యూజర్ స్పేస్ అంటే ఇక్కడ మన లాజికల్ అడ్రస్ స్పేస్ అనమాట. ఏదైతే నువ్వు ఒక ప్రోగ్రామ్ రాస్తావో ఆ ప్రోగ్రామ్ అనేది డివైడ్ అవుతుంది సెగ్మెంట్స్ లెక్క. లైక్ సబ్సెట్ సబ్ రూటీన్స్ కానీ, స్టాక్స్ లెక్క కానీ, స్క్వేర్ రూటు, సింబల్ టేబుల్, దాంతోపాటు మెయిన్ ప్రోగ్రామ్. సో మెయిన్ ప్రోగ్రామ్ ఈ 5 విధాలుగా నీ ప్రోగ్రామ్ అనేది డివైడ్ అవుతుంది. సో నీ ప్రోగ్రామ్ బట్టి ఆ నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ లెక్క డివైడ్ అయిందా, ఇక్కడ వరకు అయింది. దాని ఇప్పుడు నేను ఒక ప్రోగ్రామ్ అనుకున్నా, అది నాకు 5 సెగ్మెంట్స్ లెక్క డివైడ్ అయింది. సెగ్మెంట్ 1 2 3 4 5 దానికి కరస్పాండింగ్గా నాకు సెగ్మెంట్ టేబుల్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ సెగ్మెంట్ 0కి సెగ్మెంట్ 0 ఏమిటిది? నేను ఇక్కడ సరిగా రాయాలి. ఇవే నేను అక్కడ రాసిన బేసిక్గా ఇవే సబ్ రొటీన్, స్టాక్ అవే రాసిన. ఓకేనా? సో నాకు ఒక సబ్ రొటీన్ ఈ ఏదైతే సెగ్మెంట్ 1 ఉంటుందో యాక్చువల్గా సెగ్మెంట్ 0, సెగ్మెంట్ 1, సెగ్మెంట్ 2, సెగ్మెంట్ 3, సెగ్మెంట్ 4 1 2 3 అట్లా రాయి, ఎట్లా రాయి, ఏం కాదు. సో చెప్తున్నాను, సెగ్మెంట్ టేబుల్లో సెగ్మెంట్ 0 సెగ్మెంట్కి దాని లిమిట్ 1000 అనుకోండి, దాని బేస్ వచ్చి 1400. అలా నాకున్న సెగ్మెంట్ 1కి 1400 లిమిట్, దాని బేస్ వచ్చేసరికి 6300. అట్లా 400 4300 1100 3200 అట్లా. ఆ 4th సెగ్మెంట్కి దాని యొక్క లిమిట్ అంటే లెంత్ వచ్చేసేసి 1000. దాంతోపాటు 7000 4700 అనేది దాని యొక్క బేస్. అంటే స్టార్టింగ్ 4700 ఏంటిది? దాని యొక్క స్టార్టింగ్ ఫిజికల్ అడ్రస్ దాని యొక్క స్టార్టింగ్ ఫిజికల్ అడ్రస్. సో ఇదంటే బేస్డ్ ఆన్ డిస్ప్లే సెగ్మెంట్ టేబుల్ అవి ఫిజికల్ మెమరీలో స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు చెప్తా చూడండి, మీకు ఇది అర్థమవుతుంది. ఇప్పుడు సెగ్మెంట్ 0 అని అనుకున్నాం. ఇప్పుడు సెగ్మెంట్ 0 ఇక్కడ స్టోర్ అవుతుంది. దాని స్టార్టింగ్ అడ్రస్ ఎంత? బేస్ అంటే ఏం చేస్తుందని చెప్పిన, బేస్ ఫిజికల్ అడ్రస్ని స్టార్టింగ్ ఫిజికల్ అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది. సో 1400 స్టార్ట్ అవుతుంది. సో దాని లెంత్ ఎంత? లిమిట్ ఏమని స్టోర్ చేసుకుంటా అని చెప్పిన, సెగ్మెంట్ యొక్క లెంత్ స్టోర్ చేసుకుంటారు, రైట్? సో దాని ఎంత ఉంది? సెగ్మెంట్ 0 యొక్క స్టార్టింగ్ అడ్రస్ 1400 రాసుకున్నాం, దాని లెంత్ వచ్చేసరికి 1000. సో 14,000 ప్లస్ 1000 ఎంత అవుతుంది? 2400 అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ 3 తీసుకో. సెగ్మెంట్ 3 యొక్క స్టార్టింగ్ ఎంత? 3200. దాని లెంత్ ఎంత? 1100. సో దీనికి 1100 యాడ్ చేయి. ఏమైనా పోతుంది? 0 0 3 4. ఇది ఇట్లా ఈ బేస్డ్ ఆన్ ది సెగ్మెంట్ టేబుల్ ఓన్లీ దట్ సెగ్మెంట్స్ ఆర్ గోయింగ్ టు బి అలొకేట్ ఇన్ ద ఫిజికల్ మెమరీ అనమాట.
తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి సెగ్మెంట్ 2 తీసుకో. సెగ్మెంట్ 2 యొక్క ఎంత ఉంది, దాని స్టార్టింగ్ 4300 అందుకే దాని కింద వచ్చింది. తర్వాత దాని లెంత్ ఎంత 400. సో 4300కి ప్లస్ 400 చేయి. సో ఎందుకంటే లిమిట్ చెప్పేది లెంత్, ఇది బేస్ చెప్పేది దాని స్టార్టింగ్ అడ్రస్. స్టార్టింగ్ ఇది 4300 నుంచి దాని లెంత్ 400 కాబట్టి ప్లస్ 400 కాబట్టి 4700 అవుతుంది. తర్వాత 4700 ఎక్కడ సెగ్మెంట్ 4 యొక్క స్టార్టింగ్ అడ్రస్. సో నేను ఇక్కడ సెగ్మెంట్ 4 రాసుకుంటా, దాని లెంత్ 1000 కాబట్టి నేను ప్లస్ 1000 రాసుకుంటా. సో ఏమైపోతుంది 5700 అయిపోతుంది. ఇక నాకు లాస్ట్ మిగిలింది ఏంటిది 5700 అయిపోయింది. ఇక నాకు మిగిలింది సెగ్మెంట్ 1 ఒకటి లేదు కదా, 1 ఒకటి ఇక్కడికనే వస్తుంది. దాని స్టార్టింగ్ వచ్చేసరికి ఎంత 6300 అంట దాని స్టార్టింగ్ ఫిజికల్ సెగ్మెంట్ ఏది 1. సో దాని లెంత్ ఎంత 400. సో 6700 అయిపోతుంది. ఓకే, ఇలా ఆ సెగ్మెంట్స్ అనేవి పోయి ఫిజికల్ మెమరీలో ఇలా అలొకేట్ అవుతాయి అనమాట. అర్థమైంది కదా. ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ రాసినా కదా, ఆ ప్రోగ్రామ్ అనేది సెగ్మెంట్స్ లెక్క డివైడ్ అవుతుంది. లాజికల్ అడ్రస్ స్పేస్ ఉంటుంది దానికంటే, ఇదంటే యూజర్ స్పేస్ అనమాట. సో ఆ లాజికల్ అడ్రస్ స్పేస్ అంతా కరస్పాండింగ్ సెగ్మెంట్ టేబుల్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒక సెగ్మెంట్ ఉన్నాకో ప్రతి సెగ్మెంట్కి ఏముంటుందంటే 2 ఉంటాయి. ఒకటి సెగ్మెంట్ నంబరు, దాంతోపాటు సెగ్మెంట్ ఆఫ్ సెట్ ఉంటుంది. ఓకే, సెగ్మెంట్ నెంబర్ సెగ్మెంట్ ఆఫ్ సెట్ ఉంటుంది. ఇలా పేజ్ సెగ్మెంట్ టేబుల్ ఉంటుంది, దాని కరస్పాండింగ్ సెగ్మెంట్ 0 లిమిట్ ఇంత 1000. లిమిట్ అంటే ఏంటిది సెగ్మెంట్ 0. ఇప్పుడు సపోజ్ సబ్ రొటీన్ అయినాకో దాని లెంత్ 1000, దాని బేస్ అంటే ఏంటిది ఫిజికల్ అడ్రస్ యొక్క స్టార్టింగ్ ఫిజికల్ అడ్రస్ బేస్ అనమాట 1400. సో దానిపై ఫిజికల్ మెమరీలో 1400 ఎక్కడో పెట్టుకొని అక్కడ స్టార్ట్ అవుతుంది. దాని లెంత్ 1000 కాబట్టి 1000 యాడ్ 2400 దగ్గర అయిపోతుంది. ఇలా అలొకేట్ చేస్తాం మనం సెగ్మెంట్స్ని. ఇలా జరిగేది. ఇది ఆర్కిటెక్చర్ ఆఫ్ సెగ్మెంటేషన్.